దేశం అంటే ఏంటి అది నేను చెప్పను. చెప్పినా మీకు అర్థం కాదు. దేశం చాలా పెద్దది. మీరంతా మ్యాప్ లో చూసే ఉంటారు. దేశానికి స్టేట్ కావాలి, ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి. ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి. అవన్నీ 10 నిమిషాల్లో చెప్పలేం కదా. కాబట్టి ఇంతే. జై హింద్. మాకు కూడా దేశభక్తి ఉంది సార్. ఓ అడుగుతానరా, వాటికి నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావంటే నీకు దేశభక్తి ఉందని నేను ఒప్పుకుంటాను. ఇన్ 1947 సార్ 1947 ఆగస్ట్ 15 మనకు స్వాతంత్రం వచ్చింది సార్. అందుకే ఆ రోజు డ్రైడే. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదురా. సరేరా, ఒలింపిక్స్ లో ఇండియాకి ఎందుకురా గోల్డ్ మెడల్ వచ్చింది? గెలిచినందుకు సార్. కంట్రీకి ఎంత తప్పు ఉందో తెలీదు, కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందారా మీకు? మేము ఓటేస్తాం సార్. ఎమ్మెల్యే ఎలక్షన్ కా, ఎంపీ ఎలక్షన్ కా, లోక్సభ కా, రాజ్యసభ కా? దేశభక్తి అంటే ఏంటో తెలుసా నీకు? అసలు దేశం కోసం ఏం చేసావు నువ్వు? మేమేం చేసామో తెలుసా? రంగు ముగ్గుల కాంపిటీషన్ లో ఇండియా మ్యాప్ నా కూతురుతో వేయించి దేశభక్తి నూరు పోసాన్రా. అదిరా దేశభక్తి అంటే. జవాన్ సినిమా చూసి బయటికి వచ్చి ఇండియా ఇండియా అని గుండెలు పగిలేలా అరిచారా నేను? తెలుసా నీకు? కులమారా ముఖ్యం. నేను అప్పుడే చెప్పానయ్యా, మతము ముఖ్యమని.